హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. విశాఖపట్నం సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్యలో ప్రయాణించే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ అనేది అత్యంత ముఖ్యమైన రైలుగా చెప్పుకోవచ్చు. మధ్యతరగతి కుటుంబాలకి అతి తక్కువ ధరలోనే ఏసీ ప్రయాణాన్ని అందించడానికి ఈ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ రైలు అనేవి భారతీయ పట్టాల మీద అందుబాటులోకి రావడం జరిగింది. అందులో భాగంగా విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్యలో ఈ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ అనేది ప్రజలకి అందుబాటులోకి వచ్చి ప్రస్తుతం ప్రజలకి సేవలు అనేది అందిస్తుంది. విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్యలో గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ కి ఎప్పుడు కూడా ఫుల్ రష్ అనేది ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు వెయిటింగ్ లిస్టులు అనేవి ఈ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ తలపిస్తూ ఉంటుంది. ఇంతటి ఆదరణ పొందిన ఈ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణికులు కొద్దిమేర ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ విశాఖపట్నం సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్యలో ప్రయాణించే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ లో కీలక మార్పులు అనేవి తీసుకువచ్చింది. ఇప్పటి వరకు గ్రీన్ కలర్ ఐసేఫ్ రేక్ తోటి ప్రయాణించిన ఈ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ అనేది ప్రస్తుతం LHP రెడ్ కలర్ రేక్ తోటి ప్రజలకి సేవలు అనేది అందిస్తుంది. ఐసేఫ్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ తోటి పోల్చుకుంటే ప్రస్తుతం LHP గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ లో చాలా మార్పులు అనేవి ఉంటాయి. ఐసేఫ్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ లో సైడ్ బెర్తులు అనేవి 3 ఉంటాయి. ఈ 3 ఉండడం వల్ల ప్రయాణికులకి కొద్దిగా ఇరుక్కొని ప్రయాణించవలసి ఇబ్బందులు అనేవి ఉన్నాయి. ప్రస్తుతం LHP కి మారిన తర్వాత ఇక్కడ సైడ్ బెర్తులు అనేవి కేవలం 2 మాత్రమే ఉంటాయి. దీనివల్ల ప్రయాణికులకి ప్రయాణం అనేది సులువుగా ఉంటుంది. ప్రస్తుతం LHP తోటి అందుబాటులోకి వచ్చిన గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ లో 18 కోచెస్ అనేవి ఉంటాయి. మొత్తం 1440 సీట్లు అనేవి ప్రజలకి అందుబాటులో ఉన్నాయి. ప్రతి కోచ్ కి 80 చొప్పున ఈ రైల్లో 1440 సీట్లు అనేవి ఉండగా ఐసేఫ్ గా ఉన్నప్పుడు 1340 సీట్లు అనేవి ఉన్నాయి. అంటే ఆ ట్రైన్ కి ఈ ట్రైన్ కి 100 సీట్లు అనేవి ఎక్కువగా పెరగడం జరిగింది. దీనివల్ల ప్రయాణికులకి వెయిటింగ్ లిస్టులు తిప్పలనేవి కొద్ది మేర తప్పనన్నాయి. అలాగే ఈ ట్రైన్ లో రిజర్వేషన్ల సంఖ్య కూడా పెరగడంతో ప్రయాణికులకి ఈ ట్రైన్ మరింత కన్వెంట్ గా మారనుంది. ఇంకా ఐసేఫ్ తోటి పోల్చుకుంటే ప్రస్తుతం తిరుగుతున్న LHP గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ కి భద్రత పరంగా ఐసేఫ్ కంటే దీంట్లో ఎక్కువగా భద్రతతో కూడిన ప్రయాణం అనేది ప్రజలకి అందుతుంది. అలాగే ఐసేఫ్ తోటి పోల్చుకుంటే ఇక్కడ డస్ట్ బిన్లు, వాష్ బేషన్స్ ఇవన్నీ అప్డేట్ చేయడం జరిగింది. ఎట్టకేలకు గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ లో ఇలాంటి మార్పులు రావడం అనేది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ని LHP కి మారడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.